హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారాన్ని. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఎటు పోతున్నాను చూస్తున్నారా? ఈరోజు అన్నారం షూట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూశారుగా లొకేషన్ ఎంత బాగుంది. వావ్ వావ్, చాలా అంటే చాలా బాగున్నది. చూడండి, ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే అబ్బా. అందమైన లొకేషన్లు చూడండి, కొండలు, ఇటు చెట్లు కానీ పచ్చటి వాతావరణం ఎంత బాగుందో చూసారా? అన్నారం వెళ్ళే రూట్లో హనుమాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఎంత బాగుందో చూడండి. చాలా భారీ అంటే చాలా భారీగా ఉన్నది. చూడండి, ఇక్కడ కోతులు కానీ ఈ గుట్టల మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. పక్కపొంటి వాగు చూడండి. మొత్తానికైతే షూట్ జరిగే లొకేషన్ దగ్గరికి వచ్చానబ్బా. చూడండి, పెట్టు ఆమె కాడ పెట్టు. నేను ఆమె దగ్గరికి వస్తాను. ఆమె చూసుకునే షాట్ షాట్ కాదు, ఇప్పుడు చూసుకునేటోళ్ళు బయట చూసుకుంటా. ఆయన నిలబడిన ఇంట్లోకి వెళ్ళి వెళ్తారు, కావాలని చేసినట్టు ఉంటది. నేను రెడీ వచ్చిన. నువ్వు చూసుకుంటారా ఏమవుతుంది? చెప్పు చెప్పు. ఇంటలేమని అనుకుంటూ రావాలి, అట్లా చూసుడు కాదు. నేను ఇంకా తయారు కాలేదు, అందుకే చూసుకుని ఉంటే తర్వాత ఇచ్చడికే టైం అయిపోతుంది. మనం చెప్పినట్టు బయలుదేరాలి ఇప్పుడు. మనం అట్లా జుట్టు వేసుకొని పోదాం పా అని అంటారు అంతే. బయలుదేరి ఇట్లే పోం కదా. మరి గాడి అర్థం లేదు, ఏదో చూసుకుంటావు. అదే షూట్లకు కోడి తీసుకుంటాడు మా బావగారు. కోడి తీసుకుంటానా? ఎస్సా మనకు మల్లదాలు ఎంత అంటే ఓపిస్తుంది. అయ్యక్క ఏంటది బంటి అమ్మ బండి ఆడ రేగాలు వేయలేదు, దాన్ని తీస్తారు కానీ కోతులు తింటాయని. మరి అమ్మ బంటి కూడా అయితే సైకిల్ అవ్వలేదు. మీరేనా ఫ్యామిలీ డిస్కషన్ ఆడ పెడితే మైక్ వినబడదు. అక్క ఫోన్ వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది. ఏమో జేబులో వైబ్రేషన్ అజయ్ నువ్వు కాడ ఉండు, ఎవరు ఉండు, నువ్వు కాడ ఉండుకో. నీ కూడా వాళ్ళకి చెప్పంగా కావాలంటే ఇవ్వాలని అడుగు అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు ఇంతకుముందు నా బిడ్డ చోటు తప్పియలేదు. వాళ్ళిద్దరు మీ ఇద్దరు చిన్నప్పటి నుంచేలా నా బిడ్డ పెళ్ళైన కాడ నుంచి వెళ్ళి వాళ్ళిద్దరు డైరెక్టర్ సార్ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి వెళ్ళి కలిసిమెలిసి పెరిగిండ్రు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు లెక్కనే పరిచయం ఆడారు. వాళ్ళిద్దరు తోస్తున్నారు కానీ ఏనాడు తప్పు చేయలేదు బిడ్డ. తర్వాత మా బావనే ఇచ్చిండ నన్ను. అంత మంచి వ్యక్తిని కృష్ణుడు అట్లా కూడా అనుకోవచ్చు. విష్ణుమూర్తి మా అమ్మని అడిగితే మా అమ్మ మా బావని అడిగిచ్చేదా. ఫ్రెండ్స్, మా వాళ్ళు ఇలా సమ్మక్క చేస్తారు చూడు. ఎలా కాదు ఏం చేస్తున్నావు శ్రవంత్ అక్క? షూటింగ్. ఓ బావా, ఏం చేస్తున్నావే? షూట్ చేస్తున్నావా? సమ్మక్కడ మరి మేకను కొత్తాను, ఒగ్గర రంగు వస్తాను. మరి దావ తీయాలా? తింటారు, తిని తాగి సమ్మక్క సారక్క పలారముల్లో సమ్మక్క సారక్క బంగారం అట్లా అందరూ మంచిగా తాగి తిని సమ్మక్క జాతర చేసుకుంటారు. అవునా కాదా? అందరు ఏమంటారు? సమ్మక్క సారక్క బంగారములో అంటారు. కూడా సమ్మక్క జాతర అంటే ఏమనుకుంటారు? చెప్తా ఇను. సమ్మక్క దేవుడు వచ్చిన వాళ్ళు, సారక్క దేవుడు వచ్చిన వాళ్ళు మంచిగా తింటారు, ఓడి బియ్యం పోసుకుంటారు,
కళ్ళు తాగుతారు. ఈ సమ్మవ్వ సారవ్వ అంటే తిని తాగే దేవుళ్ళే. అందుకే అందరి ఇళ్ళలో కొలువై ఉంటుంది. కోటొక్క భక్తులు మొక్కే దేవతలయ్యారు. ఇక మీకు తెలుసు కదా, సమ్మక్క సారక్క బంగారంలో